హైదరాబాద్ తాజ్ కృష్ణాలో కేసీ వేణుగోపాల్ తో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఈ భేటీలో పాల్గొన్నారు. కేబినెట్ కూర్పుపై చర్చించినట్లుగా తెలుస్తోంది. మిగిలిన 3 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై నేతలు కసరత్తు చేస్తున్నారు. అంతకుముందు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. అటు కాసేపట్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖర్గేను కలవనున్నారు. తాజ్ కృష్ణాలో కేసీ వేణుగోపాల్ తో కాంగ్రెస్ కీలక నేతల భేటీ కొనసాగుతోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఎంపీ కేసీ వేణుగోపాల్ తోటి తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో పార్టీలకు సంబంధించిన విషయాలు చాలా మంది నేతలు మంత్రివర్గంలో ఒకవైపు స్థానం ఆశించి చాలా మంది కూడా జిల్లాలకు ఒకవైపు వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడంతో కూడా మిగతా సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇటు యాదవ్ సామాజిక వర్గం నుంచి ఒకరికి, మరోవైపు ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆయా సామాజిక వర్గాల నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటు కులగణనకు సంబంధించిన విషయంలో బీసీ రిజర్వేషన్ అంశం కూడా తెరపైకి వచ్చింది. తెలంగాణలో కామారెడ్డి రెగ్యులేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన విషయం పట్ల కూడా ఇప్పుడు అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. మరోవైపు సంస్థాగతంగా ఒకవైపు పార్టీ బలోపేతంతో పాటు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ఫేస్ చేయడం, దానికి తోడు మరోవైపు ఇటు రాష్ట్రంలో ఉన్న చాలా మంది నేతలంతా కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తారు, పలువురు మంత్రి పదవులు ఆశిస్తారు. చాలా మందికి సకాలంలో పదవులు రాకపోవడంతో కూడా ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలం అవుతున్నప్పటికీ కూడా వారికి పదవులు రాకపోవడంతో కూడా చాలా మంది కూడా ఒకవైపు సొంత పార్టీలోనే అసంతృప్తి గలాలు వినిపిస్తున్నారు. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వాళ్ళంతా కూడా ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడుతూ కామెంట్ చేయడం పట్ల కూడా పార్టీలో కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ కు జై భీమ్ జై సంవిధాన్ ఒక కార్యక్రమంలో భాగంగా ఈ హైదరాబాద్ కు వచ్చినటువంటి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మరోవైపు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మంత్రులంతా కూడా వరుసగా సమావేశాలు అవుతున్నారు. ఒకవైపు మరికొద్ది సేపట్లోనే విప్ ఆది శ్రీనివాస్ కూడా ఖర్గే తోటి సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వారి డిమాండ్లను కోరుతున్నటువంటి పదవుల విషయంలో కావచ్చు, తమకు ఇచ్చినటువంటి ఒక హామీల విషయంలో కూడా ఆయా పార్టీ అధిష్టాన పెద్దల్ని వీరు ఒకవైపు కోరుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారు ఆ పార్టీ పెద్దల్ని కలిసి ఒకవైపు వారి సమస్యల విషయంలో అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి తోడు పార్టీలో ఉన్నటువంటి లోకల్ని సర్దుబాటు చేయడం కోసం కూడా ఇటు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే రంగంలో దిగారు. చాలా మంది పార్టీ సీనియర్ ని పిలిచి వారే నేరుగా వారితో చర్చిస్తూ ఆ సమస్యల్ని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.